ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమందు మీ పరిశుద్ధ గ్రంథములో నుండి నైనా ఒక దివ్యమైనటువంటి లేఖనాన్ని మేము చదువుకొని ఉండగా ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, గతించినటువంటి దినం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 20-21 వచనాలు మనం ధ్యానం చేశాం. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది అని, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశిస్తుంది అని, బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోతారు అని మరి గత దినమున మనం ధ్యానం చేశాం. ఈరోజు 22వ వచనాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. 22వ వచనములో రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు ఈ లోకములో మనిషి యొక్క మరి ఎదుగుదలను, మనిషి యొక్క మరి స్థితిని మనము ఆలోచన చేస్తే దేవుని ఆశీర్వాదం మాత్రమే మనిషికి నిజమైన తృప్తిని, సమృద్ధిని లేదా ధనాన్ని మరి ఇస్తుంది అని మనము మరి రూఢిగా చెప్పవచ్చు. మనుషులు కేవలము తమ సొంత తెలివితేటలు, మితిమీరిన కష్టార్జితం, మరి తన జ్ఞానము, తన యొక్క వివేచన, మరి ఇవేవి కూడా తనకు మరి దేవుని ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టవు. మితిమీరిన కష్టము మరి సంపదను, ధనాన్ని తెచ్చిపెట్టదు. కేవలము దేవుని ఆశీర్వాదం మాత్రమే మనిషికి నిజమైనటువంటి ధనాన్ని, మరి నిజమైన తృప్తిని, సమృద్ధిని ఇస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, మరి దేవుని ఆశీర్వాదము ఏమిస్తుందట? ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదములో మనకేముంది? దేవుని ఆశీర్వాదములోనే మనకు ధనము, సమృద్ధి, తృప్తి, సంతోషము, ఆనందము ఉంది. దీనిని మరిచిపోయి మానవులమైనటువంటి ఈ లోకంలోని సమస్త మానవాళి ఏం చేస్తుందో తెలుసా? కేవలం తమ సొంత తెలివితేటలు, నా జ్ఞానము, నా తెలివి, నా కష్టము ద్వారా మాత్రమే నేను ఇంతటి ధనాన్ని, సంపదను సమకూర్చుకున్నాను అని చాలా పర్యాయాలు మరి తను హెచ్చిపోవటం మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, దేవుడిచ్చే ఆశీర్వాదంతో మరి ఎలాంటి మరి కష్టము, ఎలాంటి దుఃఖము, ఎలాంటి ఆందోళన లేకుండా, మానసిక శోభ లేకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మానవుడు మరి తన సంపద పెరిగిన దానిని బట్టి, తనకున్న పలుకుబడిని బట్టి, తనకు వస్తున్నటువంటి ఆ యొక్క విలువను బట్టి దేవుణ్ణి పక్కన పెట్టడం, దేవుణ్ణి
వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టడం ఈ రోజున మనం చాలామంది ధనవంతులలో మనం చూస్తూ ఉన్నాం. ప్రదేన్ పిల్లరా, దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదం వలననే నాకు ఈ ఐశ్వర్యము, ఈ సంపద, ఈ యొక్క పలుకుబడి, ఈ పేరు ప్రఖ్యాతలు అని మనిషి మర్చిపోయి ఈ రోజున నా కష్టము, నా తెలివి, నా జ్ఞానము అని మరి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వారు తక్కువ చేస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదాన్ని మర్చిపోయిన వారిగా మిగిలిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకంలో దేవుడు ఎవరిని మరి దరిద్రులుగా, మరి ధనము లేని వారిగా, మరి ఆయన పేదలుగా ఆయన పుట్టించలేదు. అందరినీ ఒకే మరి ఆలోచనతో, అందరినీ ఒకే రీతిగా దేవుడు కలుగు చేశాడు. అయితే ఈ లోకంలో మరి ఈ భేదాభిప్రాయాలు, ఒకరు ధనవంతుడు, ఒకడు భేదవాడు అనేటువంటి తారతమ్యాలు ఎప్పుడొచ్చాయి? ప్రిదేన్ పిల్లరా, మానవులలో స్వార్థము ఎక్కువై, మానవులలో స్వార్థపూరితమైనటువంటి మరి ఆలోచనలు ఎక్కువై, దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని ఉపదేశానికి మరి అంగీకరించక మరి ఈ తారతమ్యాలు అనేటువంటివి రావటం జరిగింది. ప్రిదేన్ పిల్లరా, మానవులలో ఉన్నటువంటి స్వార్థమే ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అవడానికి కారణమవుతా ఉంది. ఈ రోజున దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని తోలనాడి దేవుడు తను ఉంచినటువంటి స్థానంలో ఉండకుండా నేను పెరిగిపోవాలి, నేను ఎదుటివాని కంటే ఎక్కువగా మరి సంపాదించాలి, ఎక్కువ పేరు సంపాదించాలి, ఎక్కువగా మరి నేను కూడబెట్టుకోవాలనేటువంటి స్వార్థపూరితమైన ఆలోచనే ఈ రోజున భేదవాడు, ధనికుడు అనేటువంటి తారతమ్యాలకు దారితీసింది. నా ప్రియదేని పిల్లరా, మన సొంత శక్తి సామర్థ్యాల కంటే దేవుని కృపపై ఆధారపడటం ఎంత శ్రేష్టమైనదో ఈ వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, దేవుని ఆశీర్వాదం మరి ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎంత మాత్రమున కూడా ఎక్కువ కానే కాదు. నా ప్రియదేని పిల్లరా, దేవుడు ఆశీర్వదించకపోతే నీ సంపద, నీ ధనము ఎంత మాత్రమును కూడా మరి పెరగదు. ఒక్క రూపాయి కూడా ఆయన కృప లేనిదే ఏది కూడా పెరగదు. ప్రియదేని పిల్లరా, కాబట్టి మన సొంత శక్తి సామర్థ్యాల కంటే దేవుని కృపపై ఎవరైతే ఆధారపడతారో వారే నిజమైన దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారిగా మరి మిగిలిపోతారు. నా ప్రియదేని పిల్లరా, మరి ఈ లోకంలో చాలామంది ధనం సంపాదించడానికి రాత్రింబగళ్ళు కష్టపడతారు. కానీ ఆ ధనంతో పాటు వారికి ఏమొస్తుంది? నిద్రలేమి, ఒత్తిడి, కుటుంబంలో సమాధానం లేకపోవడం, మరి ఒకరికి సంబంధాలు కట్ అయిపోవడం, కేవలము డబ్బు మీదే మనసు పెట్టి తిండి మీద ఆధారపడకపోవడం వలన ఈరోజు దాన్నేమంటామంటే సంపాదించిన సంతోషాన్ని, ఆనందాన్ని పిల్లరా ఉన్నాడు. నా ప్రియదేని పిల్లరా, దేవుడిచ్చే ఆశీర్వాదం అలాంటి ఏ దుఃఖాన్ని తీసుకుని రాదు. ఆయన ఇచ్చే ఐశ్వర్యం మన హృదయానికి ఎంతో నెమ్మదినిస్తుంది, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఎంతో నెమ్మదితో, సంతోషముతో, సమాధానంతో ఉంటారు. దేవుని ఆశీర్వాదం అంత ఉన్నతమైనది. ఎంత ఉన్నతమైనది అని మనము కొలవటానికి కూడా మరి వీలు లేనంత శ్రేష్టమైనది ఆయన ఇచ్చే ఆశీర్వాదం. ప్రియదేని పిల్లల, మన జీవితంలో కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంతకంటే ముఖ్యం. ఇది శ్రేష్టమైనటువంటి విషయం. మన జీవితంలో కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంతకంటే ముఖ్యం. మన ప్రణాళికలలో దేవుడిని భాగస్వామిని చేసినప్పుడు ఆయన మన కొద్దిపాటి కష్టాన్ని కూడా మరి నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ వచనము మీ జీవితాల్లో మరి నూతనమైన కార్యం చేసేదిగా మరి మిగిలిపోవాలని ఆశపడతా ఉన్నాను. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఈ వచనము ద్వారా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడితే, ఒకవేళ ధనము కోసము మరి నీవు పేరు ప్రఖ్యాతల కోసం ఈ లోకంలో ప్రాకులాడుతున్నావేమో,
దేవుని ఆశీర్వాదం లేకపోతే నీ కష్టము ఆ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయలేదు. నీ నీ కష్టము వలన ఆ ఐశ్వర్యము పెరగదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎప్పుడు పెరుగుతుంది అని అంటే దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన జ్ఞానాన్ని, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని మీద ఆధారపడి నీవు కష్టించి పనిచేసినప్పుడు ఆ కష్టానికి తగిన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఎలా మీరు ఈ లోకంలో మీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు? దేవునికి మరి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావా? దేవుడు మరి నీ ప్రణాళికలలో దేవుడు భాగస్వామిగా ఉన్నాడా? ఆయన నీ కొద్దిపాటి కష్టాన్ని కూడా నూరంతలుగా ఆశీర్వదించాలంటే ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉన్నావా? నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీకు ఒక ఆలోచన ఇస్తాడు. దేవుడు మరి నిన్ను దర్శించి మరి నీకు ఇంతవరకు మరి ఆ ఆశీర్వాదాన్ని పొందుకొనకుండా ఉన్నావేమో, ఆ ఆశీర్వాదము దేవుడు ఈ ఉదయమననే నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ పవిత్రమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మా సొంత జ్ఞానము బలముపై ఆధారపడకుండా మీ ఆశీర్వాదము కొరకు కనిపెట్టే హృదయాన్ని ఈ ఉదయకాలమందు మా అందరికీ దయచేయండి అయ్యా. ఎందరైతే నాయనా నీ ఆశీర్వాదం పొందుకోవాలని ఆశపడతా ఉన్నారో, ఈ రోజున నీ వాక్యాన్ని విని మరి నీ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని, ఐశ్వర్యము నా కష్టము చేత అది ఎక్కువ కాదు అని నీ వాక్యములో సెలవిచ్చినట్లుగా తండ్రి, ఈ రోజున నాయన ఎందరైతే నాయన తీర్మానం చేసి నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నానయ్యా. మీరిచ్చే ఐశ్వర్యంతో పాటు నెమ్మదిని, సంతోషాన్ని నైనా వారి కుటుంబాలలో నింపండి. ఎలాంటి ఆందోళనలు, దుఃఖములు లేని సమాధానకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎందరైతే ఇలాంటి జీవితాన్ని కావాలని కోరుకుంటా ఉన్నారో అయ్యా, ఎందరైతే నైనా ఇలాంటి జీవితం కావాలని కోరుకుంటా ఉన్నారో వారందరికీ ఈ ఉదయముననే మీరు వారందరికీ అట్లాంటి జీవితాన్ని అనుగ్రహించమని, మీ జ్ఞానాన్ని, మీ తెలివిని, మీ వివేచనను, మీ వాక్యమును చదువుట ద్వారా, ధ్యానం చేయటం ద్వారా అయ్యా మీ ఉపదేశాన్ని అంగీకరించి దాని ప్రకారము జీవించే ఆ మనస్సును వారందరికీ దయచేయమని, తద్వారా మీరిచ్చే ఆశీర్వాదాన్ని అయ్యా వారందరూ నూరంతలుగా పొందుకునే కృపను అనుగ్రహించమని, ఎందరైతేనైనా ఇట్టి కృపకు దూరమై అయ్యా ఇదిగో నీ వాక్యానికి, నీ ఉపదేశానికి అయ్యా ఇదిగో తండ్రి నీకే భయపడకుండా బ్రతుకుతా ఉన్నారు. నా కష్టము, నా జ్ఞానమే నా యొక్క ఈ సంపదకు, ఐశ్వర్యానికి కారణమని ఇదిగో తండ్రి అవివేకంతో ఉన్నారు. అట్టి అవివేకులందరినీ మీ పాదాల సందక తెస్తూ ఉన్నాను. వారి అవివేకముని విడిచిపెట్టి ఇదిగో తండ్రి జ్ఞానము, ఐశ్వర్యము, బుద్ధి, ఘనత సమస్తము నీ దగ్గర నుండి లభ్యమవుతుందని, నీవు తప్ప మరి ఎవరునూ ఆ ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వలేరు అని సమస్తమును గ్రహించే భాగ్యం అనుగ్రహించమని, ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.